మీలో ఇంకా ఎవరైనా దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది పాపాలు కడిగేసుకోమని మీలో కొంతమందితో మాట్లాడుతున్నాడు. అలా సిద్ధపడిన వాళ్ళు ఎవరైనా బాప్తిస్మానికి సిద్ధమై వచ్చి ఉంటే, ఆ దర్శనానికి ఎవరైనా లోబడి వచ్చి ఉంటే, అదిగో నీళ్ల దగ్గరికి వెళ్ళాలి, కూటమైన తర్వాత అక్కడికి వచ్చి బాప్తిస్మం ఇస్తా. సేవ కొరకై దర్శనం కలిగిన వారు, భారం కలిగిన వారు, పిలుపున్న వారు తప్పకుండా ముందుకొచ్చి మీ నేమ్స్ ఇవ్వండి. తప్పకుండా మీకు పిలుపు వస్తుంది, మీకు ఫోన్ వస్తుంది. దేవుని చిత్తం అయితే ఆడపిల్లలకి మగపిల్లలకి అందరికీ అవగాహన కల్పిస్తా, ఎవరు ఎలాగ దేవుని పని జరిగించాలనేది. అండ్ సంఘమంతా నా కోసం ప్రార్థన చేయండి, అండ్ ఫ్యామిలీ కోసం, నాకు సహకారులుగా ఉన్న వారి కోసం ప్రార్థన చేయండి. ఎందుకంటే ఇది పెద్ద పని, ఈ పెద్ద పని విజయవంతంగా జరగాలి. కాబట్టి మీ ప్రార్థన ఒక ప్రాకారమే నన్ను నడిపిస్తుంది కనుక దేవుని సహాయం మీరు దయచేసి ప్రార్థన చేయండి. రక్షణ కొరకు సిద్ధమైన వాళ్ళు నీళ్ళ దగ్గరికి వెళ్ళాలి, సేవకు సిద్ధమైన వాళ్ళు వచ్చి నేమ్ ఇవ్వాలి. చెయ్యాలన్నా నా దేవుని పని చేయాలి, మనం దేవుని కొరకు వాడబడాలి, ఆత్మల్ని సంపాదించుకోవాలి, ఆత్మల్ని రక్షించాలి. మనం త్రాగుబోతులు మారాలి, దొంగలు మారాలి, నరహంతకులు మారాలి, వ్యభిచారులు మారాలి, వేశ్యలు మారాలి. విచ్చలవిడి జీవితంలో బ్రతుకుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ప్రభువుని ఎరగక. వాళ్ళకి మనం యేసయ్యని గురించి ప్రకటించి, ఆయన ప్రేమను ప్రకటించి వాళ్ళని రక్షణలోకి నడిపించాలి. తద్వారా మన దేశం, సమాజం బాగుపడుతుంది. అందరం పైకి లేచి నిలబడదాం. రక్షణకు సిద్ధపడ్డ వాళ్ళు అదిగో బ్యాక్ సైడ్ వాటర్ ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోవచ్చు. సేవకు సిద్ధమైన వాళ్ళు నేమ్స్ ఇవ్వండి. అన్నా మీరు ఎప్పుడైనా మమ్మల్ని కబురు పెట్టవచ్చు, తప్పకుండా మేము వస్తాము, మీకు విధేయత చూపుతాం, అవగాహన పొంది దేవుని పని కొరకు మేము నిలబడతాం. మీరు పంపు చోటికి మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం దేవుని నామంలో అన్నవాళ్ళు రావాలి. బిడ్డలారా, దేవుని పని చేయాలి, దేవుని పని చేయాలి. ఇదిగో దేవా దేవా. ఒక చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగిస్తాను, తర్వాత వెళ్ళేవాళ్ళు వెళ్తారు. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమస్వరూపిక దేవా, నీకు స్తోత్రం. ఈరోజు నా ప్రభువా, దర్శన కాలమందు దర్శనం పొంది విధేయత చూపితే, శ్రమకాలం, శోధన కాలం, ఏ పరిస్థితులు వచ్చినా వాటి నుంచి నువ్వే తప్పించి అవన్నీ కూడా మాకు శుభకాలాలుగా మారుస్తావు. నిర్ణయకాలం వచ్చినప్పుడు మా ప్రతి శ్రమ నుంచి మమ్మల్ని విడిపిస్తావు, ప్రతి శోధన నుంచి మమ్మల్ని విడిపిస్తావు, ప్రతి అప్పు నుంచి, ప్రతి రోగం నుంచి, ప్రతి ప్రాబ్లం నుంచి, ప్రతి కేసు నుంచి మమ్మల్ని విడిపిస్తావు. దానికి నిర్ణయకాలాన్ని నిర్ణయించే పెట్టావు నా ప్రభువా. కాబట్టి మేము దేని గురించి దిగులు పడక, కంగారు పడక, కలత చెందక, ప్రస్తుతం నడుస్తున్న కోతకాలం విషయంలో మా పనేంది, మా పాత్ర ఏందనేది ఎరిగి నీవు మాకిచ్చిన ఈ మంచి కాలమును సద్వినియోగం చేసుకునే కృప మాకు అనుగ్రహించమని యేసునామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచే. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన రీతి నీవు అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలో నీకు తేక దుష్టి నుండి, కీడు నుండి తప్పించు. ఎందుచేతననగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. క్షమించుటలో మేము ఎక్కడన్నా తప్పిపోయినా దయచేసి మా అపరాధాలు మీరు కృపతో క్షమించి నీ రక్తముతో కడగండి. యేసు నామములో తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదా తోడే నిత్యత్వంలో మనం చేరు పర్యంతం మనం నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభునందు బిడ్డలారా, దేవుని సంఘమా, కొంతమందికి ఎంత స్పష్టంగా అర్థమైనా లోబడరో, దాటి వెళ్ళిపోతూ ఉంటారు. నేను చెప్తున్నాను, దేవుడు ఏమనడు, కానీ నష్టపోతావు, చాలా లాస్ అవుతావు. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఏదన్నా లాస్ అయితే కొంత అవుతావేమో, కానీ రేపు అక్కడ చాలా నువ్వు లాస్ అవుతావు. కాబట్టి దయచేసి నీ టైంని, దేవుడు నీకు ఇచ్చిన టైంని పోగొట్టుకోవద్దు.
ఇది దేవుడు సేవ చేయడానికి నీకు ఇచ్చిన టైం. నువ్వు ఉరికురికి, ఇదిగో కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమందే ఉన్నారు, చేలు తెల్లబారు ఉన్నాయి అన్నాడు యేసయ్య. చూడండి, చేలు తెల్లబారు ఉన్నాయి, కోత విస్తారం, పనివారు కొద్దిమంది, పనివారి కొరకు యజమానుని వేడుకోండి అన్నాడు. ఈరోజు మనందరం దైవ సేవకు నడుము గడదాం, దేవుని కొరకు సిద్ధమవుదాం. రక్షణ లేని వారు, మరి నువ్వే మారు మనసు పొందకపోతే, నువ్వే రక్షణ పొందకపోతే నువ్వు ఎదుటోళ్ళు ఏమి రక్షిస్తావు? ముందు నువ్వు మారు మనసు పొంది, ముందు రక్షణ బాప్తిస్మం పొంది, పాపాలు కడిగేసుకొని ప్రభువుకు అందుబాటులోకి రా. సేవకు సిద్ధమైన వాళ్ళని నేమ్స్ ఇవ్వండి, రక్షణకు సిద్ధపడిన వాళ్ళు బ్యాక్ వెళ్ళండి. మిగిలిన బిడ్డలందరూ కూడా కొంచెం ఆలోచించండి. ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూలతలన్నీ కూడా నిర్ణయ కాలమందు దేవుడు తొలగించి సమాధానం ఇస్తాడు. క్రీస్తు యేసులోనికి వచ్చావు, ధన్యుడివి, ధన్యురాలివి. ఇక నీకు శుభకాలమే కానీ అశుభం లేదు. అశుభాలుగా అనిపించినవి కూడా ఫైనల్గా నీకు శుభాలుగానే మారిపోతాయి. ఆమేన్, హల్లెలూయా. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరిచేర్చినావు, అందుకే గైకొ